రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారుని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో పవన్ పాల్గొంటారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టు నార నరసింహ యాత్ర ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు పూజలు జరిపి శ్రీకారం చుడతారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. పవన్ జగిత్యాల జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారుని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ దిశానిర్దేశం చేస్తారు. అదే రోజున అనుష్టు నరసింహ యాత్ర ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఇక ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు పూజలు జరిపి శ్రీకారం చుడతారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రైట్, ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధుకర్ లైవ్ ద్వారా అందిస్తారు. మధుకర్, చెప్పండి, ఇక పవన్ జగిత్యాల జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ విడుదలైంది. అలాగే పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి? సంజన, రేపటి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు వాళ్ళతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో పనులు నిమగ్నమయ్యారు. అయితే కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి పవన్ డైరెక్ట్గా కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి వస్తారా లేదా సిరిసిల్ల వేగా అక్కడి నుంచి వేములవాడ నుంచి కొండగట్టు వెళ్తారనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. మొత్తంగా టూర్ ప్రోగ్రాం ప్రకారం మాత్రం 11 గంటల ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో వారాహి వాహనానికి పూజల అనంతరం ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడే ఉన్న మల్యాల గ్రామానికి సంబంధించిన ఒక చిన్న ఫంక్షన్ హాల్లో దాదాపు 200 నుంచి 300 ముఖ్య కార్యకర్తలతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలతో సమావేశమై జనసేన పార్టీకి సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తారని చెప్తున్నారు. అయితే గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దాదాపు ఇటు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ పూర్తిగా రాజకీయానికి సంబంధించిన ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఏదైతే వారాహి పూజతో ఒక్కసారిగా జనసేన పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా పూజల అనంతరం ధర్మపురి క్షేత్రంలో సందర్శించిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన ప్రచారాలు రాజకీయ ప్రసారాలు సాగుతాయని చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇటు పవన్ అభిమానులంతా కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న కొన్ని ప్రాంతాల్లో పోస్టర్ విడుదల చేయడం జరిగింది చలో కొండగట్టుకు సంబంధించి. అది ఒక రకంగా చెప్పుకుంటే పవన్ మరోసారి తెలంగాణలో రాజకీయ ప్రచారానికి సంబంధించిన ఒక సంకేతాన్ని ఇవ్వడంతో ఒకసారిగా గత కొద్ది కాలంగా స్తబ్దతగా ఉన్న జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా ప్రధానంగా యువకులంతా కూడా ముందుకొస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే మొత్తంగా ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో పూజలతో మొదలైన పవన్ పర్యటన సాయంత్రం 4 గంటల వరకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి
సమక్షంలో పూజల అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరాలని చెప్పి రూట్ మ్యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి రావడం జరిగింది. దానికన్నా ముందు ప్రజారాజ్యంలో ఒకసారి రావడం జరిగింది. ఇది 3వసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం సందర్శించడం. ప్రధానంగా సెంటిమెంట్గా భావించే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకుంటే కానీ పవన్ చాలా కొన్ని ప్రధాన కార్యక్రమాలు మొదలుపెట్టడం అనేది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో ఈసారి పవన్ కళ్యాణ్ మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామికి దర్శనానికి రావడం మాత్రం ఒక చర్చగా కొనసాగుతుందని చెప్పొచ్చు సంజన. ఓకే మధుకర్ చెప్పండి. సో ఆల్రెడీ స్కెడ్యూల్ అయితే విడుదలైంది. సో స్కెడ్యూల్కి సంబంధించి స్కెడ్యూల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? షెడ్యూల్కు సంబంధించి మాత్రం ఇప్పటివరకు మార్పులకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. ఎందుకంటే చాలా ఆచితూచి గత దాదాపు నెల రోజుల నుంచి కూడా వారాహి వాహనం రిజిస్ట్రేషన్ తర్వాత కేవలం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనము చేసుకున్న తర్వాతనే దాన్ని ఆచరణలో పెట్టాలి, ప్రచారానికి వాహనాన్ని తీసుకెళ్ళాలి అని ఆ ప్రచార రథానికి సంబంధించి చాలా వార్తలు వచ్చిన క్రమంలో అనుకున్నట్టుగానే దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలోనే పూజలు చేయడానికి నిశ్చయించుకొని ఒక మ్యాప్ను రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల క్రితమే కొండగట్టుకు వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. నేను సాయంత్రం మాత్రం పూర్తి స్థాయిలో అధికారికంగా తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఒక అధికారిక ప్రకటన చేయడంతో పూర్తి స్థాయిలో ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన టూర్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు కూడా కొంతమంది పార్టీ నాయకులకు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఎలాంటి మార్పు ఇప్పటివరకైతే జరిగినట్టుగా లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సాయంత్రం వరకు ఉండడానికి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కు సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రాజకీయ పర్యటనకు సంబంధించిన వాహనం పూజలు అవడం చేత జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా క్యాడర్ అంతా కూడా కొండగట్టు సమీపంలో రేపటి పూజ అనంతరం సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. అయితే ఈరోజు ఇప్పటివరకు మాత్రం కరీంనగర్ జిల్లాలో దాదాపు యువకులందరినీ కూడా 2 గంటల క్రితం పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి కలిసి వారందరినీ కూడా మీడియాకు సంబంధించిన సూచనలు అలాగే పత్రికా ప్రకటనకు సంబంధించి ఎలాంటి విడుదల చేయాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా వస్తున్న క్రమంలో ఇటు కొన్ని పార్టీలు, తెలంగాణకు సంబంధించిన కొన్ని పార్టీలు జనసేన నేత యొక్క పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందని చెప్పి కూడా గత రాత్రి వరకు పుకారు లేపిన సందర్భంగా అలాంటిది ఏమి లేదని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు మాత్రం జరిగిపోతున్నాయి. ఇటు పోలీసు సంబంధించి, అటు రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా, ఇటు ఆర్టీఏకి సంబంధించి కూడా పూర్తి క్లియరెన్స్ రావడం జరిగింది. కొండగట్టు ప్రాంతము అలాగే ధర్మపురికి సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈ పవన్ కళ్యాణ్కు సంబంధించి కొంతమంది అభిమానులు ఉన్నారు, జనసేనకు సంబంధించిన వారందరూ మనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీరంతా యువకులు, దాదాపు పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఎదురు చూస్తున్న సందర్భంగా పవన్ తాజా పర్యటన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆంధ్రలో సీఎం కావాలని వారాహి పూజకు మన తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టుకి వాహన పూజకు రావడం జరుగుతుంది. దాని తరపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జనసేన కార్యకర్తలు అందరూ భారీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కొండగట్టు వెళ్ళడం జరిగింది. కార్యక్రమం గురించి కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. అయితే మీరు కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ వచ్చారు, అప్పుడు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఇదంతా కార్యక్రమం సాగుతుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్న మీ పాత్ర ఎన్నోపోతారు? కరీంనగర్ ఆల్రెడీ తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తారని ఖచ్చితంగా చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు బృందావన్ ఫంక్షన్ హాల్లో చెప్తున్నారు. ఇప్పుడు చిన్న మీటింగ్ తర్వాత ఏదనేది క్లారిటీ మాకు చెప్తాం అన్నారు. మీరు చెప్పండి, ఈ పార్టీ దాదాపు ఇప్పటికీ తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. జనసేన కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది, ఎక్కువగా యువకులు ఎక్కువగా ఉంది. ఇప్పుడు వారాహి పూజ తర్వాత ధర్మపురి క్షేత్ర దర్శన తర్వాత మీ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న క్రమంలో మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? మేము మన కరీంనగర్కి రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, వారాహి పూజకని వస్తున్నారు. మేమైతే అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉంటాము. మన తెలంగాణలో అన్ని చోట్ల పార్టీ పెట్టి
మనల్ని సహకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మేము యువతి యువకులం అందరం కలిసి పవన్ కళ్యాణ్కి అండగా తోడుగా ఉంటాం. ఎవరు ఏమన్నా ఆగేది లేదు ఈ పోరు అయితే. ఇప్పుడు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ మీద ఎన్నో సెటర్లు ఏవేవో ఇస్తున్నారు, కానీ ఆయన ముందుకు సాగించి మా యువతి యువకుల కోసం మరియు ఈ ప్రజల కోసం చాలా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా గమనించి ఆనాటి మంచి పోరులో ఒక పోరు చేసి ఒక చెగువెర లాంటి వ్యక్తిని మనం గెలుపొందిస్తే మనకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాము. చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే ఏదో తెలుసు, నటనే కాదు, ఆ నటన వెనకాల ఉన్న ఎన్నో రాజకీయాలు కూడా ఆయన వెనకాల ఉన్నాయి. కావున దయచేసి అందరూ మీరు గమనించి మన పవన్ కళ్యాణ్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యువతి యువకులు కూడా చాలా గమనించాలండి. పవన్ కళ్యాణ్ వస్తే వెనకాల వెళ్ళడం కాదు, ఓటు వేసేటప్పుడు కూడా మీరు ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. స్టేటస్లు బండ్ల వెనకాల ఫోటోలు కాదు, మీ మీ పవన్ కళ్యాణ్ ముందుండి మీరు వెనకాల నడిపించాలండి. ఎందుకంటే దయచేసి మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఈ సమాజం మారాలంటే మనం మారాలి, మన వ్యక్తిత్వం మారాలి. ఎందరో రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఏదో ఇస్తుంటారు చేస్తుంటారు, కానీ అతను ఒక రోజుకి 1.38 crores సంపాదించే వ్యక్తిత్వం అయినది. కానీ మన కోసం అన్ని వదులుకొని వస్తున్నారంటే మీరు ఆలోచించాలి. ఏదో వాట్సాప్లో ఫోటోలో స్టేటస్ పెట్టి వారాయి వస్తుందని అనడం కాకుండా రేపు ప్రతి ఒక్కరు యువతులు మన వారాయి పూజకు అందరు సిద్ధం కాదు అనుకోండి, రేపు రండి, పవన్ కళ్యాణ్ని గెలిపిద్దాం, మన ప్రజల్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. అతను ఒక చెగువేర లాంటి, ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి కాబట్టి అందరూ రావాలి, అతన్ని పోరాడి గెలిపిద్దాం. అతను గెలిస్తే మనం గెలిచినట్టే, ఈ దేశం బాగుపడ్డట్టే. ఇప్పుడున్న రాజకీయాలు మనల్ని ఏం చేయలేవు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. అతను కూడా తెలంగాణలో మనల్ని ఇక్కడ వచ్చి పోటీ చేస్తా అంటే యువతి యువకులు మనం అందరం సిద్ధం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం 5 years అయిపోతుంది తెలంగాణలో రాజకీయం, దగ్గర పడుతున్న ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ ఉంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడో మనకు వస్తాయి, బాధలు ఏమి ఉండేయండి. మీరు ఇంతగానం పవన్ కళ్యాణ్ సంబంధించి చాలా ఇన్స్పైర్ అయినారు. ఒక చెగువరాతో పోల్చుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మీరు ఒక సినిమా హీరోగా మాత్రమే చూశారు. ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో జనసేన పోటీ చేసినప్పటికీ యువకులు పెద్ద ఎత్తున కలిసి వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక రకంగా జనసేన రాజకీయ క్షేత్రంలో నిలబడే అవకాశం ఉన్నప్పుడు యువకులకు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎంతవరకు ప్రభావితం అవుతున్నారు? ఈ తరలి వస్తున్న యువకులంతా కూడా రేపు రాజకీయంగా పవన్ కళ్యాణ్కు ఎంత సపోర్ట్ ఉందనుకుంటున్నారు? మేము సినిమాలు వస్తే సినిమాలు చూస్తామండి, ఎందుకంటే ఆయన చేసే సినిమాలు కూడా అందరినీ తగ్గట్టుగా చేస్తారు. కానీ మేము రాజకీయ పరంగా రేపు వస్తున్నామండి మేము, ఎందుకంటే మా యువకులు గెలవాలా, మా యువకుల భవిష్యత్తు మారాలా, మంచి జాబులు రావాలా. జాబులు అంటే అందరికి వస్తాయండి కష్టపడితే, కానీ అలాంటి నాయకుడు వస్తే అలాంటి మంచి క్వాలిటీస్ మేము ఎన్నుకొని ఆయనలాగా చాలామంది నడుచుకుంటాం. అదే మా విధానం అండి. ఆయనను మేము గెలిపిస్తాం. తెలంగాణలో పోటీ చేస్తే మేము పక్కా గెలుస్తాం. ఆయన పోటీ చేస్తున్నాడు కూడా, మాకు ఎవ్వరితో సంబంధం లేదండి. ఆంధ్రాలో కూడా ఈసారి ఆయననే వస్తాడు. ఆయన లాంటి రాజకీయ నాయకుడు కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే యువకులు తలుచుకుంటే అందరినీ మార్చవచ్చండి. ఏదో 10 రూపాయల 100 రూపాయల క్వార్టర్ సీజన్ తీసుకొని ఒక రోజుకి 5 రోజుల దాకా మీరు ఎగ్జాంపుల్గా మీరు ఒక 100 రూపాయల క్వార్టర్ సీజన్ దాగి మీరు ఒకరికి ఓటు వేస్తే అది ఓన్లీ 5 రోజుల దాకా ఆనందాన్ని ఇస్తారండి, లేదా 1 గంట వరకే ఆనందాన్ని ఇస్తుంది. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని గెలిపిస్తే 5 దశాబ్దాల పాటు మనం మంచిగా బ్రతకవచ్చు, మరియు మన రాష్ట్రాన్ని మంచిగా ఒక స్థాయిలో ఉంచవచ్చండి. దయచేసి ఎవరైనా సరే తెలంగాణ నుంచి లేదా ఆంధ్ర నుంచి అయినా సరే దయచేసి యువకులు ఎవరి మాట వినకుండా మీరు ఎలా ఉన్నారో, మీ స్టడీ ఎలా ఉందో గమనించి, మీ రాష్ట్ర వ్యవస్థ ఎలా ఉందో, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉందో అది గమనించి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని గెలిపించండి అండి. ఆయన రూపాయి తీసుకోడు. ఇంకోటి చెప్తున్నా, ఆయన ఎవరికి రూపాయి కూడా సాయం చేయడండి. ఈ రాజకీయ పరిధిలో ఏదైనా బాధ ఉండే కానీ చేస్తాడు. ఎందుకంటే రూపాయి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ని గెలిపిద్దాం, మనం రూపాయి ఇవ్వకుండా మన అభివృద్ధిని మనం చేసుకుందాం అనే నినాదంపై ప్రతి ఒక్క యువకులు రేపు తరలి రండి. దయచేసి యువకులు మీరు చెప్పండి, ఊళ్ళో చెప్పండి, మీ గ్రూప్స్లో చెప్పండి, మీ క్లాస్లో చెప్పండి, మీ సార్లకు చెప్పండి,
మీతో వేరే విధంగా చర్చించే రాజకీయ నాయకులకు చెప్పండి, వస్తున్నాడు మా దేవుడు వస్తున్నాడు, ప్రతి ఒక్క ఊరికి వస్తున్నాడు, అందరినీ గెలిపిస్తాడు, తను గెలుస్తాడు, అందరినీ మంచి స్టేజ్లో పెడతారని చెప్పండి, గౌరవంగా చెప్పండి. రేపు తెలంగాణ కొండగట్టులో వారాహి పూజకి తరలి వస్తున్నాడు. ప్రతి ఒక్క యువతి యువకులు చిన్న పెద్ద అందరూ కలిసి రావాలని నేను మనవి చేసుకుంటాను సార్. మొత్తంగా సంజన ఒక రకంగా చూడొచ్చు, తెలంగాణలో యువతి యువకులంతా కూడా పవన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈసారి రాబోయే రాజకీయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ తప్పకుండా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే యువకులను మనం చూసాం కొద్దిసేపటి క్రితం. వారంతా కూడా చాలా ఒక చెగువీరాతో పోల్చుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ నాయకుని మనం ఎన్నుకుందాం.